హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్ పేదలకు అత్యాధునిక వైద్యం అందిస్తుంది. హాస్పిటల్లో 400 మంది ప్రీమెచ్యూర్ బేబీస్కు చికిత్సను అందించారు అక్కడి డాక్టర్స్. అక్కడ అందుతున్న చికిత్స గురించి, హాస్పిటల్లో ఉన్న ఆధునిక పరికరాల గురించి వివరిస్తున్న సూపరింటెండెంట్ రవికుమార్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. హాస్పిటల్లో దాదాపుగా 400 పైగానే ప్రీమెచ్యూర్ బేబీస్కి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అసలు ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది, అసలు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్ గారు ఉన్నారు. మరి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నీలోఫర్ హాస్పిటల్ అంటే దాదాపుగా కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. సో ఈ టైంలో ప్రీమెచ్యూర్ బేబీస్కి ఒక ట్రీట్మెంట్ అందించడం చాలా వరకు కూడా అభినందనీయమని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఫెసిలిటీస్ ఏంటి? ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏదైతే మెచ్యూర్ కాలేదు, నెలలు పూర్తిగా 9 months కడుపులో నిండకుండా పుట్టిన బేబీని ప్రీమెచ్యూర్ అంటారు. అంటే అది 7 months అయినా అవ్వచ్చు, 8 months అయినా అవ్వచ్చు. సో ఈ 7 monthsలో పుట్టిన బేబీకి ఏమవుతుందంటే నో ఆర్గాన్, ఏ ఆర్గాన్, గుండె కానీ, హార్ట్, బ్రెయిన్ కానీ, లంగ్స్ కానీ, ఏది కిడ్నీ కానీ ఏది కూడా మెచ్యూర్ కాదు, సరిగ్గా ఎదిగుండదు. ఎదిగుండకపోతే దాన్ని ఫంక్షన్ చేయదు. సో ఇప్పుడు తల్లి గర్భంలో ఎట్లా ఉందో అట్లాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్, అది లేకపోతే అసలు ఆక్సిజన్ తీసుకునే అవకాశమే లేదు. సో ఇప్పుడు లంగ్స్ మెచ్యూరిటీ కోసం మనం ఒక మందు ఇవ్వాలి. అది కూడా ఎట్లా ఇవ్వాలి? లంగ్స్ లోపలికి ఇవ్వాలి. సో అవర్ డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. సో డైరెక్ట్గా లంగ్స్కి ఇచ్చి కొంత మెచ్యూరిటీని పెంచుతారు. దట్ ఈస్ వన్ పాయింట్. అప్పుడు కొద్దిగా ఆక్సిజన్ తీసుకుంటుంది, ఇంకా తీసుకోవట్లేదు, లేకపోతే వెంటిలేటర్ మీద పెడతారు. ఒకసారి వెంటిలేటర్ మీద పెడితే ఒక్కొక్క బేబీని సమ్ టైమ్స్, బికాస్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ ఈజ్ లెస్ దాన్ 1 kg. 1 kg కంటే కూడా తక్కువ ఉన్న బేబీలు కూడా ఉంటాయి. 600 grams, 700 grams లైక్ దట్. వీటికి సన్న వెంటిలేటర్ తోటి, సన్న ట్యూబ్ తోటి ఆక్సిజన్ అందించడం జరుగుతుంటుంది. అండ్ అందించడమే కాకుండా ఈ పంపింగ్ మెకానిజం, బేబీకి అంత శక్తి లేదు కాబట్టి వీళ్ళే ఇట్లా పంప్ చేయాలి, మళ్ళీ వీళ్ళే అట్లా చేస్తూ ఉండాలి మిషన్, వెంటిలేటర్. సార్, రీసెంట్గా ప్రీమెచ్యూర్ బేబీస్కి ఎక్కువగా వేరే ఇష్యూస్ కూడా రేజ్ అవుతుంటాయి. అనారోగ్య పాలిత మీరు చెప్తున్నారు, కొన్ని ఆర్గన్స్ పనిచేయడం, ఇట్లాంటివి ఎందుకు తరచుగా ఇట్లాంటి కేసెస్ నమోదవుతున్నాయి? ఏమన్నా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయా, లేకపోతే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ రీజన్స్ స్టార్ట్ అవుతున్నాయా? ప్రీమెచ్యూర్ బేబీ అంటే తల్లి గర్భంలోంచి నెలలు నిలకుండా పుట్టిందే ప్రీమెచ్యూర్. 9 months నిండిన తర్వాత అయినా కూడా వెయిట్ లేదు అంటే అది వేరే సంగతి. ఆ బేబీస్ 90% మెచ్యూరిటీ ఉంటుంది. ఇది ఎందుకు పుడుతున్నారు అంటే గైనకాలజిస్టులను అడగాలి, వాళ్ళు కొంత ఆన్సర్లు చెప్తారు. సరే, ఒకటేమో ఇన్ఫర్టిలిటీ ఉన్నది, IVF కేసెస్ యూజువల్లీ వాటికి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, తొందరగా పుట్టేస్తుంటాయి. సో ఇక్కడ మన బాధ్యత ఏంటంటే పుట్టిన తర్వాత నుంచి మేము ఎట్లా కేర్ తీసుకుంటున్నామో అదే చెప్తున్నాం. ఫీడింగ్ ఉన్నది, ఫీడింగ్ బేబీకి మదర్కి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు మిల్క్. 100% దిస్ బేబీ కెన్ నాట్ సక్. తల్లి పాలుని సక్ చేసేంత బలమే లేదు బేబీకి. సో తల్లి పాలు ఒకవేళ వస్తే ఆ పాలు మేము తీసుకుని ఎక్స్ప్రెస్ చేసి చిన్న చిన్న బాటిల్లో పెట్టి 5 ml 10 ml దాసి డీప్ ఫ్రీజర్లో పెట్టి బేబీకి ఇంక పిల్లర్ ద్వారా ఇస్తాం. దట్ ఈస్ ద న్యూట్రిషన్ పార్ట్. ఒకటి ఆక్సిజన్ అయిపోయింది, న్యూట్రిషన్ అయిపోయింది. అది సరిపోలేదు అని అనుకుంటే మనం గ్లూకోజ్ లాగా ఒక లైన్ పెట్టి అందులో నుంచి కావాల్సిన బలం, నీళ్ళు కూడా చాలా ఎక్కువ, అంటే ఐవి ఫ్లూయిడ్, సో అది కూడా కావాలి. సో బేబీ రిక్వైర్స్ నియర్లీ 80 ml 80 ml per kg ఇవ్వాల్సి వస్తుంది పర్ డే. సో అంత ఇవ్వాల్సి వస్తుంది. ఇవి 2-3 ఇచ్చినంత మాత్రాన సరిపోదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెంపరేచర్. వీఆర్ ఆల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటున్నాం. చల్ల ఉంటే వేడిగా మనం బాడీని ఆటోమేటిక్గా చేస్తుంటుంది. ఆ బేబీస్కి ఏంటంటే ఆ చిన్న క్యాలరీస్ తోటి అది బేబీ వేడి పెంచుకోవాలంటే సరిపోదు. అందుకోసం మనమే ఆర్టిఫిషియల్గా వేడి క్రియేట్ చేయాలి. అంటే నథింగ్ బట్ బేబీ మదర్లో ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లాంటి నియర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి 2-3 months మనం రన్ చేయాలి. సో మొత్తం మీద అయితే నీలోఫర్ హాస్పిటల్ చిన్నపిల్లలకి ఎంతో ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట చాలా ఖర్చులతో కూడినటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్కి సక్సెస్ఫుల్గా కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎందుకంటే బయట చాలా వరకు కూడా ఇటు మదర్ గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలా వరకు కూడా పిల్లలు ఎన్నో ఇష్యూస్తో బయటకు వస్తుంటారు. అలాంటి బేబీస్కి చాలా సపోర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అత్యాధునిక వసతులతో, అనుభవజ్ఞులైనటువంటి వైద్యులతో ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధు లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.